ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ మాకు ఆఫర్ చేస్తున్న ప్రతి సహోదరి సహోదరులు కూడా ప్రభు పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగా ఈ 20th డిసెంబర్ మనం వెళ్ళబోతుంటాం. నూతన సంవత్సరానికి నాందిగా ఒక వినూత్నమైనటువంటి ఒక చిన్న సబ్జెక్ట్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. త్వరగా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మనం వాక్య పరిచయలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభా, అయినా ఇంతవరకు మమ్మల్ని నీ కృపలో భద్రపరుచుకొని నీ రక్షణను మాకు అనుగ్రహించి నడిపించిన దాని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ జ్ఞాన ప్రభా, యేసయ్య, నీ రక్తం యొక్క శక్తి, నీ రక్తంలో ఉన్నటువంటి విలువలు, నీ రక్తంలో ఉన్నటువంటి ఉన్నతమైన శక్తిని, విడుదలను ధ్యానించుకోబోతుండగా మీరు మా పక్షాన ఉండండి ప్రభా. ఏ వ్యక్తికైనా ఒక చిన్న మాట ద్వారా రక్షణ కలుగుతుందన్న ఆశతో ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. కనుక ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సన్నిధిలో నిల్చున్న నేను అయోగ్యుడును, అల్పులను, ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభా. నన్ను మీరు క్షమించి నన్ను నీ సెలవు చట్టం బరకపరుచుకొని నాతోనూ నీ బిడ్డలతోనూ స్పష్టంగా బోరధ్వనిగా మాట్లాడమని మేము వెళ్ళబోతుంటాం. నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉంటే బాగుంటుందో, ఏం చేస్తే మాకు రక్షణ ఉంటుందో మీరు మాకు తెలియజేయమని ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వ్యూవర్స్కి, లైక్ కొడుతున్న ప్రతి బిడ్డ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం వాక్య పరిచయం అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని. మాలో ఏమీ లేదు ప్రభా, కేవలం నీవు మాత్రమే, నీ శక్తి వల్ల, నీ యొక్క జ్ఞానం వల్ల మేము బోధించాలి తప్ప మా జ్ఞానం ఏ పడదు ప్రభా. ఎందుకు పనికంటే పెంట కుప్పతో సమానమైనటువంటిది. మమ్మల్ని క్షమించి నడిపించి మీరు మాతో స్పష్టంగా మాట్లాడమని, కొద్ది నిమిషాలు నామానికి మహిమ తెచ్చుకోమని, అపవాదికి అపజయము కలిగించుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవునికి పిల్లలారా, నేటి దినానికి ఏర్పాటు చేయబడినటువంటి దైవ గ్రంథ పఠనము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు చదువుకుందామా. నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్న ముందు ఈ వాక్యం మనకి చాలా 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 ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని పరిశుద్ధాత్మ దేవుడు సందర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు నేనేదో వాక్యాన్ని ప్రిపేర్ అవుతుండగా ఈ వాక్యాన్ని మనం చెప్పే విధంగా ప్రోత్సాహం జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఎందుకు యేసుక్రీస్తు రక్తం కోసం ఈరోజు చర్చించుకున్నాం మాకు తెలియదు, కానీ ఇక్కడ చదవబడినటువంటి వాక్యం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారై ఉండిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అసలు ఈ రక్తము ఏంటి? రక్తం సంగతి ఏంటి? అసలు మన క్రైస్తవుల్లో ఎక్కువగా అసలు యేసు రక్తం అనేది పక్కనట్టండి, అసలు ఈ రక్తము కోసం ఎంత శాస్త్రాలు ఎందుకు ఘోషిస్తున్నాయి? ఏ ధర్మశాస్త్రం కూడా, ఏ పుస్తకం కూడా, ఆధ్యాత్మిక పుస్తకం రక్తం కోసం మరి ప్రిస్క్రైబ్ చేయట్లేదు. మన హైందవ శాస్త్రం చూస్తే సర్వ పాప పరిహారార్థో తద్రక్త ప్రోక్షణం భవిష్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. యాక్చువల్లీ మాట ఉపనిషత్తుల చేత ఇది ఏం జరిగిందమ్మా, వాళ్ళు కూడా ప్రవచించారు. ఎందుకంటే జ్యోతిని ముందుగా వెలిగించుకొని దేవుడా అని పైకి వాళ్ళు కన్నులెత్తుంటే, వాళ్ళ అన్యమతస్థులు అయినప్పటికీ ఒక దైవ నియమము కోసం వాళ్ళు ప్రార్థనప్పుడు వాళ్ళు ప్రవచించినటువంటి ఈ అద్భుతమైన మాట, తద్రక్తం ప్రోక్షణ భవిష్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. ఇక్కడ యేసు రక్తం కోసం మనం వర్ణిస్తూ ఉన్నాడు. ఒక రక్తము మనిషిని చేయగలదు. ఏం చేయగలదండి? ఒక రక్తము, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నీకు
ఇలాగని కొడితే నీకు దెబ్బ తగిలిందని ఎవరు చెప్తున్నారు? మన మైండ్ చెప్తుంది నీకు దెబ్బ తగిలింది. హౌ ఇట్ వాస్ హ్యాపెన్ అంటే ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్తో లేదా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్తో ఇలా అప్లై చేసినప్పుడు ఈ బ్లడ్ నీకు ఏమైంది? ఒక ప్రెషర్తో కొట్టడం వల్ల ఒక దెబ్బ తగిలినట్టుగా నొప్పి కలిగిందని మన మెదడు చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తమే మనల్ని ఏదైనా చెల్లించడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రక్త ప్రక్షణ ద్వారానే సమస్తం జరుగుతూ ఉంది. అలాంటిది ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యోన్య సహవాసము కలిగిన వారై ఉండి వల్ల యేసు రక్తము ప్రతి పాపం నుంచి మళ్ళీ పవిత్రపరుస్తుందట. ఇక్కడ చూసారా, అన్యోన్య సహవాసం కలిగిన వారు అంటున్నాడు దేవుడు. యాక్చువల్లీ ఎవరైనా తప్పు చేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ సన్నిధిలో నేను పాపం చేశాను, నన్ను నీ రక్తంలో కడుగని ఇండివిజువల్గా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ అన్యోన్య సహవాసము గలవారై ఉండిన ఎడల యేసు రక్తం మిమ్మల్ని పవిత్రపరుస్తుందంట. 1 యోహాను 1:7 అంటున్నాడు. అంటే ఇక్కడ ఫెలోషిప్ ఇస్ ద ఎసెన్షియల్. ఫెలోషిప్ ఇస్ ద ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. మనం అంటాం చర్చికి ఎందుకని వెళ్దాం, నేను మంచిగా ఉన్నాను, నా మటుకు నేను బాగానే ఉన్నాను, చర్చ అవసరం లేదు, నాకు ఏ ప్రార్థన సహవాసాలు అవసరం లేదు, నా మటుకు నేను మంచి చేస్తానా లేదా అని చాలామంది ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్స్గా ఒక మంచి స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చెప్తారు. అలాంటి వాడికి దేవుడు సూటుగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు అన్యోన్య సహవాసము గలవారై ఉండిన ఎడల యేసు రక్తం పవిత్రపరుస్తుంది అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మనం అన్యోన్య సహవాసం కలిగిన వారు అన్నారంటే ఒక సాదృశ్యం ఏంటి? ఎప్పుడు మనం కలుస్తాం? హలో, మనం అన్యోన్య సహవాసం కలిగిన వారు ఎప్పుడు ఉండగలుగుతాం? సహవాసం కలిగిన వారు ఎప్పుడు ఉంటాం? ఒక ఆదివారం మాత్రమే ఛాన్స్ ఉంది క్రైస్తవుడికి. మిడ్ వీక్లో పెడతారు బుధవారాలు, యవనస్తుల కూటమో లేకపోతే స్త్రీల కూటమో. అందులో వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు మీరు సమాజముగా కూడి ఉండటం మానక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు? ఒక ఫెలోషిప్లో ఉన్నప్పుడే దేవుని సన్నిధి దిగి రావడం మనం చూస్తాం. దేవుని సన్నిధి వచ్చినప్పుడు యేసు రక్తము, ఇది దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది ఎవరు చెప్తున్నారమ్మా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తా ఉన్నాడు. ఇంకో విషయం చెప్తాను, రక్తం ఎలాగా ఉంటుందో. ఆదికాండంలో చూస్తే 4వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం చదవండి ఒకసారి. నేను చూస్తున్నారమ్మా. ఆదికాండం 4వ అధ్యాయము 2 నుంచి 7వ వచనాలు. కయ్యను యాక్చువల్ చూస్తే ఏం చేస్తున్నాడండి ఆయన? కయ్యను వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసి వచ్చినటువంటి ప్రథమ ఫలాలని దేవుడికి అర్పణలుగా తెస్తున్నాడు, కృతజ్ఞత అర్పణలుగా. రెండోవాడు హేబేలు మందలో తొలిచూరును, బాగా బలిసిన వాటిని, బాగా లావుగొన్న వాటిని, మందంగా ఉన్నటువంటి గొర్రె పిల్లలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి వాళ్ళు తెచ్చారు. రెండు కూడా యాక్సెప్టబుల్లే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్రిషియేట్ చేయొచ్చు, ఇద్దరిని ఎప్రిషియేట్ చేయొచ్చు. కయ్యల్ని ఎప్రిషియేట్ చేసేవచ్చు, హేబేల్ను ఎప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకు? వీళ్ళు యెహోవాకు జోడిస్తున్నాము అనేటువంటి ఒక నియమావళిని పాటించారు. హల్లెలూయా. అప్పటికి ధర్మశాస్త్రం కానీ దేవుడి శాసనాలు కానీ ఏమి లేవు. వారి మనుగడ సాగనివ్వడానికి దేవుడు కొద్ది కాలం పాటు విడిపించినట్టుగా తెలుస్తూ ఉంది. కయ్యను పాపం వ్యవసాయం చేసి, మరి వ్యవసాయంలో కొన్నిటిని మంచి లేతగా ఉన్న బెండకాయల్లో లేకపోతే లేతగా ఉన్న దొండకాయల్లో పక్కన పెట్టడమో, కుళ్ళిపోయినవి కొంచెం పర్వాలేదు అన్న వాటిని తీసుకొచ్చి కయ్యను గారు దేవునికి అర్పణగా చెప్పెట్టారు. హేబేలు మంచి వాటిని, గొర్రె పిల్లగా ఏదైతే ఉన్నాయో మంచి వాటిని తెద్దాము, బలిసిపోయిన వాటిని అని ఎటువంటి దురాశ పడిపోకుండా తీసుకొచ్చారు హేబేలు గారు. రెండిట్లో హేబేలు గారిది లక్ష్య పెట్టారు. వెంటనే కయ్యనుకి ఆ విధంగా యెహోవా తండ్రి హేబేలు మాత్రం లక్ష్య పెట్టడం ఏమాత్రం కూడా ఇష్టం లేక హేబేలుని ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయపు
షాక్ ఉంటుంది కదండి. వాడు హేబేలు ముందుకు వెళ్ళిపోతుంటే సంతోషంగా వెనక నుంచి వెళ్ళి పేక పిసికేసి మరి ఒక్కసారిగా పడి వాడిని చంపేయడం మొదలుపెట్టాడు. చంపినప్పుడు రక్తం ఒలిగిపోయింది, చాలా బ్లీడింగ్ అయింది, బ్లడ్ బ్లీడింగ్ అయిపోయినప్పుడు దేవుడు ఇదంతా చూస్తున్నాడు. దేవుడు సర్వంతర్యం కదా, ఎవరు చూడలేదని కయ్యను అనుకున్నాడు. కానీ హేబేలు దేవుడు చూస్తున్నాడు, తండ్రి దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆ రక్తం చూసి ఆ రక్తం బాధపడడం, ఆ మూలుగుతూ ఉండడం చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు కయ్యను ప్రశ్నించారు, కయ్యన్ వేర్ ఆర్ యు నౌ అన్నాడు. ఎస్ మై గాడ్ ఐఎమ్ హియర్ అన్నాడు. వాట్ హ్యాపెన్? నో నథింగ్ హ్యాపెన్. నో యువర్ టెలింగ్ లైఫ్. అబద్ధం చెప్తున్నావు. నేనేం చేశానంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడంటే, నేనేమో సెక్యూరిటీ గార్డ్నా, నేనేమైనా కావాలి అన్నాడికి, ఎక్కడున్నా నాకే తెలియదు అన్నాడు. అయితే దేవుడు, నీ తమ్ముడి రక్తము నాకు మొరపెడుతుంది అన్నాడు. ఏం రక్తం అండి? తమ్ముడి రక్తం నేల మంది నుంచి నాకు మొరపెడుతుంది అన్నాడు. ఏం మొరపెడుతుందంటే, నువ్వు వాడిని చంపావని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకేం మొరపెడుతుందో తెలుసా? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇక్కడ చాలా మరణం దాగి ఉంది. కయ్యను రక్తము, అయ్యో నా తమ్ముడు నన్ను మా అన్న నన్ను చంపాడు అంటున్నాడు, మా అన్న నన్ను చంపాడు అంటుంది. నెక్స్ట్ కామా అండ్ మరి వాడిని ఏమీ అనొద్దు, వాడు తెలియని పొరపాటు చేశాడని ఆ నేల నుంచి ఒక రక్తం మొరపెడతా ఉంది. యాక్చువల్ రక్తానికి నాలుగు లేవు కదమ్మా, బట్ రక్తానికి ఒక పవర్ ఉంది, మొర్రపెట్టేటువంటి పవర్. హల్లెలూయా. ఏ పవర్ ఉంది? మొర్రపెట్టే పవర్. దేవుడు నీలో ఉన్న బ్లడ్డే ఆయనకి కావాలమ్మా. హల్లెలూయా. ఏంటి కావాలమ్మా? మనలో ఉన్న బ్లడ్డే కావాలి. చాలా మంది ఏంటండి రక్తం అంటారు, రక్తం 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 అంటారు. మనల్ని కూడా ఎందుకు రక్తం అంటారో తెలియదు. ఎందుకంటే ఒక రక్తమే, ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటున్నాడు, నువ్వు నరహత్య చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నరహత్య అంటే చాలామంది ఒక్కసారిగా ఒక రౌడీ రుసం కత్తి తీసి ఒక వ్యక్తిని చంపేస్తే జడ్జు ఏమిస్తాడు తీర్పు? ఐపీసీ 403 సెక్షన్ ప్రకారం ఈ ముద్దాయికి కఠిన కారాగార శిక్ష అంటాడు, లేదా యావజ్జీవ కారాగార శిక్ష అంటాడు. కానీ మనసును చంపిన వ్యక్తికి ఈ లోకం శిక్ష వేయట్లేదు. ఎందుకో తెలుసా? మనసులో జరిగేది కేవలం రక్తం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన కింద వర్కర్ ఎవరు ఉన్నారనుకోండి, ఒరే ఎందుకు పనికి మాలినోడు రా, నువ్వు ఎంత చదువుకున్నా కానీ జ్ఞానం లేదు, నువ్వు వేస్ట్, నువ్వే పనికి పనికి రావు అని పని చేస్తున్నప్పటికీ నువ్వే పనికి నువ్వు పనికి రావు, సొంత దండగా, రేపటి నుంచి నువ్వు జాబ్కి రాకపోతే బెటరు అని అన్నాడు అనుకోండి. అప్పుడు వాడు హృదయం అవుతుంది, కృంగిపోద్ది. ఎలా అవుతుంది? హృదయంలో ఉన్నటువంటి దమనలు సిరలలో ఒక రక్తము ఇన్ఫోర్స్గా అవుతుంది. ఏమవుతుంది? ఫోర్స్ అవుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి బ్లడ్ ప్రెషరు 100/72 అయితే అప్పుడు వాడి బ్లడ్ ప్రెషర్ చూస్తే, ఇఫ్ వి కంపేర్ ఇట్ అండ్ ఎనీ అదర్ పారామీటర్స్ ఆఫ్ ద హై బ్లడ్ ప్రెషర్స్ ఎంత అవుతుంది? 170/120 వెళ్ళిపోవచ్చు. డయాగ్నోసిస్ ఇది సిస్టమ్ అండి. ఇది ప్రెషర్ ఏమవుతుంది? ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. దానివల్ల వాడు మనస్తత్వం మారిపోతుంటుంది, సైకలాజికల్గా డిజార్డర్ అయిపోతాడు. నేను ఎందుకు పనికిరానోనేమో అనేటువంటి స్థితికి వస్తుంది. ఇదంతా ఎవరికి అవుతుంది? ఒక బ్లడ్ వల్ల మాత్రమే సాధ్యం. ఇదేనో సాధ్యం? బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు ఎవరైతే వ్యర్థుడు అన్నాడో ఈ రక్తము కోసం అపరాధి అవుతాడండి. ఎవరవుతాడు? అపరాధి. అందుకే మీరు ఎవరి విషయంలో తీర్పు తీర్చొద్దాం అంటాడు దేవుడు. తీర్పు తీస్తే లేదా ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా, అంటే ఖచ్చితంగా వాడు ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత అపోస్తలుడు, ఎవరి ప్రవక్తలైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఎందుకంటే వాడు దేవుని శాసనాన్ని మీరాడు. హల్లెలూయా. చాలా మంది ఇది మర్చిపోతున్నాం. నా వల్ల ఎవరైనా, నీ వల్ల వాడు పైకి రాకుండా వాడిని అదిమరిస్తే ఆ విషయంలో కూడా నువ్వు అపరాధం అవుతావు. నీ వల్ల ఎవరైతే దిగ్భ్రాంతి గురవుతున్నాడో, రోజు కృంగిపోతున్నాడో,
వాడు ఎందుకు వాడికి ఉన్నటువంటి టాలెంట్స్ని పైకి రాకుండా చేస్తున్నారు. ఒకవేళ దైవజనుడైనా సరే దేవుడు ఊరుకోడు. అప్పుడు బాగా ప్రేమిస్తాడు. లాస్ట్లో మోషకి చూపించాడు కదా, ఎంత పెద్ద దెబ్బ చూపించాడు. ఆఖరికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ సైడ్ ఆఫ్ కెనాన్. వై మై ఫాదర్ అన్నాడు. డ్యూటీ ఆఫ్ దిస్ రీజన్స్ ఐ అబ్జర్వ్డ్ ఆల్ యువర్ థింగ్స్ వాట్ ఎవర్ యూ డన్ ఐ అబ్జర్వ్డ్. మోష కూడా మనసులో తెలిసి ఉండవచ్చు. ఓకే మై ఫాదర్ అన్నాడు, చూపించాడు కనాన్ దేశాన్ని. ఎంటర్ అవ్వలేదు. ఒకవేళ ఎవడి రక్తం కోసం నువ్వు అపరాధి అయితే ఆ రక్తం కోసం నువ్వు మానసికంగా హత్య చేస్తున్నాడు అవుతున్నావు. మానసిక హత్య హంతకుడు అంటారు వాళ్ళని. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరి రక్తాన్ని కూడా నువ్వు ఏమవుతుందని వాడు ఒకవేళ మొర్రపెట్టినేమో అంటున్నాడు దేవుడు ఒక దగ్గర. వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ వాని యొక్క రక్తం ఒకవేళ నీకు వ్యతిరేకంగా సాక్ష్యం పోలుకునేమో అంటున్నాడు. ఒకవేళ సాక్ష్యం వ్యతిరేకంగా నీ మీద పలికిందనుకో, నువ్వు చేసిన ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ లోకంలో జీవిస్తావు, ఆస్వాదిస్తాడు, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్తాడు, కానీ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. నిర్గమకాండం ఒకసారి చూడండమ్మా. నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదువునైనా. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుంచి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. హల్లెలూయా. ఏమంటారు తెలుసా? ఇది మీకు ఆచారం కూడా ఉండాలి, ఇది మీకు ఆచారం అని చెప్పాడు. ఆచారము ప్లస్ మీ పిల్లలు ఎప్పుడైనా డాడీ మనం ఇది ఎందుకు ఆచరిస్తాం అని చెప్పి అని అంటే, మనల్ని ఐగుప్తు మా రాజు నుంచి వారి సైన్యం నుంచి మనల్ని విడిపించిన దినం ఆయన అని అంటారు. ఇది ఈ పస్కా బలి అనేది అబీబు నెల. అబీబు నెల అంటే ఏ నెలమ్మా? జనవరిలో 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతున్న ఒక ఉత్సవపు పూజ. అప్పుడు పూజ ఉండేది. పూజ అంటే ఆరాధన అనుకోండి. ఎందుకంటే పులియని రొట్టెల పండుగ ఆచరించమని చెప్పాడు. పులియని రొట్టెల పండుగలో 21వ తారీఖు వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు అర్పించేటువంటి బలి అర్పణలు ఏవైతే ఉన్నాయో గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీరు నాకు ప్రతిష్ఠించిన తర్వాత, నా నామంలో ప్రార్థన చేసిన తర్వాత మీరు ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఐగుప్తులో ఉన్న ఈ యొక్క ప్రజలందరిలో ఎవరిని ఐడెంటిఫై చేయడం కోసం మీరు ఇది కంపల్సరీ చెయ్యాలన్నాడు. ఎందుకంటే ఐగుప్తులు అప్పటికి దాదాపుగా 87 లక్షల నుంచి 90 లక్షల వరకు జనాంగం ఉన్నట్టుగా దృష్టాంతాలు చెప్తున్నాయి. ఇది థియలాజికల్గా ఇది ఎంత పేరబట్ట మాకు ఐడియా లేదు, కానీ దాదాపు 88 నుంచి 90 లక్షల వరకు ఈజిప్టియన్స్ అనేవారు ఉన్నారు. సో వీళ్ళల్లో మరి 10 లక్షల జనాంగాన్ని, ఇజ్రాయెల్ జనాంగాన్ని పోల్చడం సిగ్నిఫికెంట్ చేసుకోవడానికి ఏం చేశారంటే, దాదాపు 10 లక్షలు ఉన్నారండి కాల్వాము అన్నారు. వీళ్ళని మిమ్మల్ని నేను ఐడెంటిఫై చేయడం కోసం ఇది మీరు చేయాలి బాబు అని చెప్పేసి మోషేకి ఎవరు చెప్పారమ్మా? యెహోవా తండ్రి చెప్పారు. మీ పెద్దల్ని పిలిపించి, డేకన్ బోర్డు మెంబర్స్ అందరినీ ఒక్కసారి పిలిపించి బోర్రలతో కొమ్ము నాదాలు ఊదుచు ఇజ్రాయెల్ అందరూ రండహో అని వారు బాకానాద ఊది ఇజ్రాయెల్కి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, అయితే 21వ తారీఖున ఈ 14th నుంచి ఉత్సవ బలిపూజ అయిపోయిన తర్వాత 21వ తారీఖున ఈ రక్తాన్ని ఒక్కసారిగా మీరు మీ గడపల 12 గంటల లోపు, అంటే ఇంకా రాత్రి వస్తాడు మన దేవుడు ఎంటర్ అవుతాడు, మీ గడపల ముందు ఇలా రాసుకోండి అమ్మా. ఇలాగా నిలువు కమ్ముల మధ్య, ద్వార బంధముల మధ్య ఇది ఏం చేయమని చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? ఆ రక్తాన్ని మీరు రాయండి అన్నాడు. రాసిన తర్వాత ఏముంది? అర్ధరాత్రి అయింది, సరిగ్గా 2 గంటలకు వచ్చేది. అంటే నేను ఊహాజనకంగా చెప్తున్నాను, ఇమాజినేషన్ చేసుకోండి. ఎందుకంటే రాత్రిపూట వస్తాడు మరణదూత ఎప్పుడైనా సరే. సో మరణదూత ఎప్పుడు బయలుదేరుతాడో
యెహోవా తండ్రి ముందుగా బయలుదేరాల్సిన అవసరం ఉంది. హీ నీడ్ టు కమ్ ఎర్లీ బిఫోర్ ద మరణదూత, ఏంజెల్ ఆఫ్ డెత్. మరణదూత కూడా వచ్చేస్తుంటాడు. ఎందుకంటే సైతాన్ గారికి అధికారం ఉంది కదా. సైతాన్ ఒక్కొక్కరిని ఆ దినాల్లో ఐగుప్తీయుల్ని దేవుడు వాళ్ళ తొలిచూలు పిల్లలందరూ కూడా నిశ్శేషముగా హతం చేసే దినాల్లో హతం చేశాడు. ప్లస్ ఇజ్రాయేల్ గడప కమ్మల మధ్య ఎవరైతే రక్తాన్ని పోసారో దేంతో ఏమన్నది, అప్పుడు హిస్సోపు పొడకుండేది. ఈ హిస్సోపు పొడక అంటే ఏంటో అర్థం చెప్పగలరా? హిస్సోపు పొడక అంటే ఇది ఒక సోపుతో నన్ను కడుగుమంటాడు. దట్ ఈస్ ద డెటర్జెంట్ సోప్. ఏ సోప్ అండి? డెటర్జెంట్, ఏ పెర్ఫ్యూమెటికల్ సోప్ అనమాట. దాన్ని వాళ్ళు పరిభాష ఏమంటారు? ఈ సోపుతో నన్ను కడుగు అంటారు. ఈ సోపు పొడకతో వీడి స్పాంజ్లో ఉంటుంది అనమాట. ఆ స్పాంజ్ని ఆ రక్తంలో ప్రోక్షం చేసి ఆ గడపల దగ్గర రాసుకొని నీళ్ళు గడపల మధ్య రాసుకొని ఉన్నప్పుడు రాత్రి మీద యెహోవా తండ్రి ఏం చేశారండి? రెక్కలు కట్టుకొని ఆయన ఏం చేశారు? ప్రతి గుమ్మానికి వెళ్ళేవాడు. ఎక్కడైతే గుమ్మంలో ఈ రక్తం అనేది లేదో వాడు నిశ్శేషంగా వాళ్ళ తొలిచూలు పిల్లలను హతమ చేసేవాడు. హల్లెలూయా. ఇది బలమైన కార్యం. యెహోవా శూర కార్యములు జరిగించును అన్నాడు కదా. ఆ మాట అప్పటిటువంటి ప్రక్రియ జరిగినటువంటి కార్యక్రమం బట్టి ఈరోజు యెహోవా శూర కార్యములు జరిగించును. ఒక శూర కార్యం, ఒక హిట్లర్ కొంచెం చెప్పుకుంటాం మనం, ఏమండి, ఒక అలెగ్జాండర్ కొంచెం చెప్పుకుంటాం, ఇంకా అనేక మంది ఎవరైతే వీరుల కోసం మనం చెప్పుకుంటాం. కానీ ఇతను ఏం చేశాడు? ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి జనాంగాన్ని, ఆ తొలిచూలు పిల్లలందరూ కూడా నిశ్శేషంగా హతం చేశాడు. ఏ రక్తాన్ని ప్రోక్షించారు? పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని. అప్పుడు అది ఒక క్రమం. ఈ క్రమాన్ని మీరు అలా పాటిస్తూ మీ పిల్లలకు చెప్పాలి. మీ పిల్లలకు పిల్లలకు కూడా చూస్తూ ఉండాలి. ఇది మీకు ఎప్పుడు కూడా నిత్య సూచనగా ఉండాలి. దేవుడు స్పష్టంగా చెప్పాడు. యాక్చువల్లీ ఈ పండుగను మనం ఆచరించబద్దులై ఉన్నాం. అందుకే వీటన్నింటినీ ఉపవాస కూడికలుగా భావించి ఒక భక్తి భావంతో క్రైస్తవ సహోదరులందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇది మరి దీన్ని ఏమంటారు? మరి రంజాన్, మొహరం తెలియదు, కానీ లాస్ట్ టైంలోనే మనం ఈ 40 days ఉపవాసాన్ని, ఉత్సవ బలి పశువు యొక్క మానవ బలి కార్యక్రమాన్ని మన ఆర్సీఎం చర్చిలో చెప్తూ ఉంటారు. ఇది చాలా ఈ క్రిస్టమస్ల కన్నా ఇది చాలా గొప్పదండి. అందువల్ల మనలో ఎవరి మీద కక్ష ఉంచుకున్నా, వాడు ఎవడు కూడా పైకి రాకుండా చేస్తూ ఉన్నా ఏమవుతుందండి? వాని యొక్క రక్తం కోసం మనం ఉత్తరవాది అవుతాం. నీ వల్ల ఎవరైతే బాధపడతాడో వాడి కోసం కంపల్సరీ దేవుడు తీర్పు ఉంటాం. అందుకే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు కూడా ఫస్ట్ మాట ఏమన్నారు తెలుసా? యేసు రక్తం మొరపడుతుంది. ఏముంది? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఇంతకు మునుపు పొంతు పిలాతో ఏమా అన్నకు అయిపోయిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు వచ్చారు. వాళ్ళ పొంతు పిలాతు అనేవాడు కూడా ఈయన ఎందుకు ఏ దోషం నాకు కనబడలేదు, ఈజ్ రైషియస్ పర్సన్ అని చెప్పేసి హీ సర్టిఫైడ్ హిమ్ ఈజ్ ద రైషియస్ పర్సన్ ఫర్ ఎనీ రిలేటెడ్ టు ద పర్సన్. భూలోకంలో ఇటువంటి వాడు ఎవడు లేడని చెప్పేసి ఒక ముద్ర వేసేసి సంతకం చేసుకొని ఇటాలియన్ లాంగ్వేజ్లో, రోమ్ కదండి ఇది, రోమా సామ్రాజ్యం కదా, ఇటాలియన్ లాంగ్వేజ్లో ఆయన సంతకం చేసి వెళ్ళిపోయాడు. ఆ సంతకమే ఈరోజు అపవాది నడిచింది. హల్లెలూయా. ఎవరండి అది? సంతకం అవుతుంది ఇటాలియన్. ఆ సంతకం చేసి అంటే రోమ్లో ఉన్నది ఆ సంతకం. అందువల్ల తండ్రి మీరు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తుకి సిలువ వేసిన మొలకెరికం పెట్టినా ఆయన అన్కాన్షియస్ అవుతుంది, వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతుందో తెలియదు. రక్త ప్రోక్షణం ప్రవశ్యం అన్నాడు కదా. ఇది రక్తం ఏమవుతుంది? మొరపెడుతుంది అక్కడ. మూలితో మొరపెడుతున్నాడు అంటే అర్థం ఏంటి? రక్తం ఆయన్ని గాయపరుస్తుంది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తపు అణువులు ఆయన్ని గాయపరుస్తున్నప్పుడు ఏమవుతుంది? మొరపెడుతున్నాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 9వ ఒకసారి చదవండి. ఆయన క్రిస్మస్ సందేశం యెషయా గ్రంథం 9వ
శిశువు పుట్టెను, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ఎదుగా అధిపతి, చదువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు సమాధానకర్తయగు అధిపతి అధిపతి అని అతనికి పేరు పెట్టబడి అని అతనికి పేరు పెట్టబడెను. అన్ని క్రిస్మస్ సందేశాలు చెప్పుకుంటూ పోవదని ఈ విధంగా చెప్పాడు. ఆయన భుజములపై రాజ్యభారం ఉందంట. ఏ భారం? రాజ్యభారము. అంటే అందరి ఆత్మలను రక్షించాలని తన భుజాన్ని వేసుకున్నాడు ఆ పాపాలని కూడా. అందుకే ఇదిగో లోక పాపం మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల అన్నాడు. ఆ గొర్రెపిల్ల ఎక్కడ పుట్టిందమ్మా? బెత్లెహేములో ఒక సత్రంలో పుట్టెను. ఆ సత్రంలో చోటు లేదు కనుక ఉన్న నడిగుడి దగ్గరికి వచ్చేసి ఎక్కడ ఉంచుదామని అప్పుడు రామలా అంగలార్పు మనుషులు చంపేస్తున్నారు. 2 సంవత్సరాలు మొదలుకొని శిష్యులందరూ చంపేస్తున్నారు. ఈ టైంలో మరియమ్మ గారు బాధపడుతూ శిశువుల తోటలో యేసుక్రీస్తుని ఒప్పుకున్న ఇవ్వనే చోటు దగ్గర పనులు వేసే అని యోసేపు పని ఉంటాడు. ఆ గడ్డలు పరిస్తారు. ఆ తొట్లో కూర్చుంటే కొంచెం వెచ్చగా ఉంటుందని ఆ బాబుని అలాగే పెట్టిస్తాడు. ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? యేసు ప్రభు గారు బెత్లెహేములో పశువుల తొట్టి. పశువుల తొట్టులో అక్కడ ఉన్నారు. పశువుల తొట్టులో ఉన్నప్పుడు నేను దేవుడు చెప్పాలంటే బాధపడి ఉంటాడు యేసుక్రీస్తు. ఎందుకని అనేకుల కోసం విమోచన క్రయ ధనమును ఇవ్వడానికి యేసుక్రీస్తు నేను పంపండి అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఏమన్నాడు? అనేకుల కొరకు విమోచన క్రయధనము క్రయధనం ఇవ్వడానికి తను హీఈస్ ద వాల్యుబుల్ పర్సన్. యేసు ప్రభు యొక్క వాల్యుయేషన్ మనం చూస్తే ఏమవుతుంది? సర్వలోకం మనుషులు ఈజ్ ఈక్వల్ టు ద జీసస్ క్రైస్ట్. ఏ నరుడు కూడా ఒక మనిషి కోసం రక్తాన్ని చిందించలేదండి. ఒక మనిషి కోసం రక్తాన్ని చిందించిన నాడే వాడు దైవం అవుతాడు. మరి యేసు ప్రభువుని ఇంకెవరవనే ఇంకెవరైనా రక్తం చిందించారు నీతిమంతుడుగా సర్టిఫై చేయబడి రక్తాన్ని ప్రోక్షించాడంటే యేసు ప్రభు గారు ఇంకెవరైనా ఉంటే మీరు హ్యాపీగా నమ్ముకోవచ్చు. లేదు యేసు ప్రభులోనే మేము చూసామంటే ఖచ్చితంగా యేసు ప్రభుని మీరు నమ్మి తీరాలి. ఆయన మతానికి మార్గం కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మనం తీసుకెళ్ళడానికి ఒక పాస్పోర్ట్కి వచ్చాడు, ఒక వీసాగా వచ్చాడు. మనం మరలా వెళ్ళాలని ఏం చేయాలి? ఆయన రక్తంలో వచ్చి మోకరించి బాబు నా పాపాలు ఒప్పుకుంటున్నాను క్షమించని గోజాడాలి. ఒక ఆదివారం కాదండి, ఎప్పుడో ఒకసారి వస్తానండి. నేను క్రిస్మస్ పండుగ వస్తున్నప్పుడు నేను వస్తుంటాను, అనేకుల కోసం బట్టలు ఎత్తుంటాను అంటే కుదరదు. నువ్వు వచ్చి నీళ్ళు అనేసి దేవా నా పాపాలు క్షమించి నీ రక్తంలో కడిగివేసి పరిశు అంటే ఇప్పుడు దేవుడు దిగి వస్తాడండి. ఏమొస్తారు? ఎందుకంటే యేసుక్రీస్తుకి సర్వాధికారాలు పడ్డాయి. ఈ రక్తం ఆనాడు గడప కమ్మల మధ్య ఇజ్రాయెల్ జనాంగం రక్తాన్ని గొర్రెపిల్ల రక్తం తీసుకొచ్చే కానీ ఇప్పుడు మన హృదయంలోనే ఆయన టెస్ట్ వేసి కూర్చున్నాడు. ఇప్పుడు వెన్ యూ కాల్ బ్యాక్ టు హిమ్, ప్లీజ్ కమ్ టు మై హార్ట్ మై గాడ్ అని అన్నప్పుడు మాత్రమే ఆయన ఒక్కసారి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాడా నీ జీవితం పరమార్థం అయిపోతుంది. ఎంటర్ అయిపోతే మరి అందాల తార అరుదించే నాకై అంబర వేదిలో అవతారమూర్తి సయ్యకి అవని చాటుచు ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌదమే బాలుని చూచి పవనమాయనే. ఎంత అద్భుతమైన పాట రచించారండి. ఎవరు రచించారో తెలియదు కానీ దాని ప్రభు పక్షం కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈ పాట పాడినప్పుడు ఎప్పుడు క్రిస్మస్ ఉండాలి, ఇప్పుడు పష్క బలి పశుపు ఉత్సవపు వేడుకలు ఉండాలి మీ జీవితాల్లో. ఏమండి, యేసు ప్రభు మరి తిరిగి కలబడే ముందు ఇంకో అద్భుతం జరిగింది. గెత్సమన్ తోటలో శిష్యులందరినీ పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకుని గెత్సమన్ తోటలోకి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు మన ముగ్గురిని ప్రార్థన చేయమని అడిగారు. ప్రభు ఏం ప్రార్థన చేయమంటావు అని అడిగారు. అడిగి ఉండొచ్చు, ఏం ప్రార్థన చేస్తారో మీకోసం మీరు వేడుకోండి అంటున్నాడు. లేదా మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు అని అన్నాడు. ఆ మనుష్య కుమారుడు ఎవరు తెలియదు.
ఇల్లెక్ట్రిస్ట్ పర్సన్ కదా, మనిషి కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళారు ఎక్కడ 12 గంటల నుంచి 3 గంటల వరకు నీళ్ళలో వేశారు. ఫస్ట్ అవర్ చూశారు, కొంచెం అటు ఇటు తిరిగేస్తుంది, ప్రార్థన చేస్తున్నారు. రెండోసారి ఇలా పడుకున్నారు, మూడోసారి ఇలా పడుకుపోయారు. అయితే యేసు క్రీస్తు కొండ మీద ఏం చేస్తుంది చూడండి, ఒక్కసారి ముగిస్తా. 22వ అధ్యాయము ఏంటి? లోకసువార్త 22వ అధ్యాయం 44వ వచనం. యేసు ప్రభు ఆషామాష వ్యక్తి కాదమ్మా. ఎంత కష్టపడి మనం సంపాదించాడు, నరకాన్ని మనం దాటించాడు. చూడండి ఒకసారి 22వ అధ్యాయం లోకసువార్త 44వ వచనం. లోకాంతం 22వ అధ్యాయం 44వ వచనం. 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇది ఎవరు రాశారా మరి? లోక రాస్తున్నాడు. లోక చూస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఏమండి, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తంలాగా నేల పడింది అన్నాడు. ఏం పడింది? నేల మీద రక్తం, ఆయన రక్తము కారునంతగా తగ్గించుకున్నాడు. ఇంకొక రాసింది, అది ఎఫ్ఎస్సీలోనే ఏప్రిల్లో రాసి పెద్దగా ఉంది. ఆయన చెమట రక్తంలా ఉండాలంటే ఆయన ఎంత ప్రార్థన చేసి ఉంటాడో. అంటే ఆయన ఎంత కుమిలి ఏడుస్తేనే కానీ, ఇందాక చెప్పాను కదా నేను, డయాగ్నోసిస్ మనం సిగ్నిఫికెంట్గా ఒక మరి సైంటిఫిక్గా చెప్పగలిగిన నాడే అన్ని కూడా నిరూపణాత్మకంగా ఉంటాయి. కుమ్ములు ఏడిస్తేనే ఆ రక్తపు బిందువు రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్న అవకాశం? అంత కుమ్ములు ఏడ్చాడు అంటే ఒక్కసారి ఇలా గుండు కొట్టుకుంటున్నప్పుడు ఒక్కసారిగా ఫోర్స్ సప్లై బాడీ అది ఇలా వచ్చి రక్తానికి కన్వర్సేషన్ చేసిందన్నమాట. అంటే అంతగా ఏడ్చాడు. అంతగా ఏడ్చిన మొనగాడు ఎవరు లేరండి లోకంలో. దేవుడు అంటే ఆషామాష కాదండి. దేవుడు అంటే ఆడవాళ్ళతో తైతక్కలు వేసేవాడు కాదు. దేవుడు కానేరు. దేవుడై ఉన్నాడంటే మన కోసం ఏదైనా చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడైతేనే దేవుడు అవుతాడు. పవిత్రమైన రక్తం, పవిత్రుడని అనిపించుకోవాలి. ప్లస్ పవిత్రుడుగా రక్తాన్ని మన కోసం చిందించాలి. ఆ రక్తం ఇతరులకి మొరపెడుతుంది. చూడండి, ఒక తల్లి ఉంది, 2 పిల్లలు ఉన్నారు. పిల్లడు ఉన్నాడు, పోనీ బయటికి వెళ్ళి పాపం తెలుసు తెలియక తప్పు చేస్తున్నప్పుడు తల్లి ఎవరిని కాపాడుకోవాలని చూస్తుంది? పక్కింటోడా, ఎదురింటోడా? తన పెట్టని రక్షించుకొని చూస్తుంది. అలాగే యేసు ప్రభు అంతకన్నా డబుల్ రెట్లతో అంత బేగా వాడిని రక్షించేయాలి అనేటువంటి దృక్పథం ఉన్నాడు. ఈరోజు పరలోకానికి వెళ్లకుండా ఆపేది యేసు ప్రభు కాదండి, ఆపేది సైతాన్ ఆపుతాడు. ఎందుకంటే ఆయన రక్తంలో మనం కడుక్కోకుండా తెలిపాం కనుక సైతాన్ ఆపేస్తాడు. రాబాబు నాన్నకి రా, అదే నేను భక్తిపరుడు కదా, ఎన్నో నోములు వచ్చుకున్నాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో ప్రార్థన చేశాను కదంటే ఎన్ని మామూలే. నీ బ్రతుకు, నీ రక్తం మారాలి. ప్రశస్తమైన రక్తం ఇస్తేనే నువ్వు పరలోకి వెళ్తా ఉన్నాడు. అప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో నా పరిశుద్ధ రక్తాన్ని వాళ్ళ నేను విలీనం చేస్తున్నాను, వీడు నా కుమారుడు అంటాడు. ఎప్పుడు? ఆయన ఎంత విశ్వాసం ఉంచుతాను. ఎందుకంటే విశ్వాసం ద్వారా మీ హృదయములకు కలుగు, హృదయంలో నేను నివసిస్తాను అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మన హృదయాల్లో నివసిస్తాడు విశ్వాసం ద్వారా. ఎలాగా? రక్తం, ఆ రక్తాన్ని నేను ఇస్తున్నాను అని విడిపించుకుంటాడు. అలా విడిపించుకున్న నాడే మనం ఏం పొందాం? అపవాది పై విడుదల పొందాము. సైతాన్ కూడా ఇలా పట్టుకున్నాడు, వేడి లేస్తున్నాడు, ఇలా విడిచిపెట్టేస్తాడు. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను, నువ్వు వాడి కోసం రక్తం చెందించా కాబట్టి ఊరుకున్నాడు, కానీ నేను ఊరుకోను అంటాడు. అంటే వాడు పరలోకంగా వెళ్తాడు. ఛాన్స్ ఉంది. అందుకే శిష్యులకి ఒక నిబంధన నియమావళి అలవర్చాడు. బాగా చూడండి, శిష్యులతో మరి రేపు మాపో సెలువుకి అప్పగించబడతానంటే సమయంలో ఏం చేశాడు యేసుక్రీస్తు? ఏం చేశాడమ్మా? ఒక రొట్టెని విరిచి శిష్యులందరికీ ఇచ్చాడు. ఏదో బాగుందే అనుకున్నారు, మంచి ట్రీట్ ఇస్తున్నాడు యేసు ప్రభు అనుకున్నారు. ఆ రొట్టె ఎక్కడో తీసుకొచ్చారో తెలియదు. మంచి రొట్టె అంటే దాదాపు 12 మొక్కలు కోయగల సామర్థ్యం కలిగిన పెద్ద బొన్ను విరిచి అందరికీ పంచాడన్నమాట.
నెక్స్ట్ మంచి వైన్. యూదుల్లో ఒక ఆచారం తెలుసా, అంటే దాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. యూదుల్లో ద్రాక్షారసం తీసుకోవడం కల్తు, అంటే ఒక అలవాటు, నానుడి. ద్రాక్షారసం తాగాలంటే వాళ్ళు కొంత సేద తీర్చుకుంటారు. ఆ ద్రాక్షారసం ప్రతి సందర్భంలో ద్రాక్షారసం దాని క్వాంటిటీ ఎక్కువైపోతే, హద్దు మీరిపోతే త్రాగుడు అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం త్రాగుడు కాదండి, ఫార్మాలిటీస్. జస్ట్ ఇది మీరు తీసుకోండి, ఒక్కొక్కరికి ఒక చిన్న చిన్న గ్లాసుల్లో ఇస్తారు అన్నమాట. ఎప్పుడైతే ఇది మీరు చేశారో దీన్ని మీరు ఇది చదవండి ఒకసారి, చదవండి ఒకసారి. మార్కు 14 అధ్యాయం, మార్కు 14 అధ్యాయం 22 వచనం. సువార్త 14 అధ్యాయం 22 వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని వారు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. ఇది నా శరీరం అన్నాడు. ఏమన్నాడండి? ఆపమా, ఇది నా శరీరం, రొట్టెకి సాదృశ్యం, ఇది నా శరీరం. ఇంకా కామా, పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఫస్ట్ ఏమన్నాడమ్మా? రొట్టె ముందు ఆశీర్వదించి ఇది నా శరీరం అని ఆశీర్వదించి, రొట్టెని పెట్టి ఆశీర్వదించి ఇది నా శరీరం అన్నాడు. ఇప్పుడు కామచ్చదు. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వానికి ఇచ్చెను. దేన్ని? ద్రాక్షారసం తాగే ముందు ఏం చేశాడండి? ఇక్కడ మనము తాగింది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆశీర్వదించడం ఒకటి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. బాగా ఆలోచించండి అమ్మా. రొట్టె పంచినప్పుడు ఆశీర్వాదం. రొట్టె దేని సాదృశ్యం? ఆయన శరీరము, అంటే ఆయన సంఘం. ఆయన సంఘం వర్ధిల్లాలని తండ్రి దేనిని కోరుకుంటూ ఆశీర్వదించి ఇచ్చినటువంటి మాట. ఇప్పుడు సంఘంలో ఏం జరగాలి? ప్రతి ఒక్కరిలో గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంటే కృతజ్ఞత భావంతో దాన్ని దేవునికి అర్పిస్తూ ప్రతిష్ఠిస్తూ, ఇది ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో తండ్రికి ఒక మహిమ దిగొచ్చేసింది ఆ ద్రాక్షారసంలో. ఇప్పుడు అది మామూలు ద్రాక్షారసం కాదు, మహిమతో నిండిన ద్రాక్షారసం. ఎప్పుడైతే ఆ ద్రాక్షారసం శిష్యులందరికి ఇచ్చాడో వాళ్ళు ఏమైపోయారు? మహిమనందారు, ఆల్మైట్ అయిపోయారు అన్నమాట. ఈరోజు చాలా మంది పునీత యోహాను, పునీత యాకోబు గారు, పునీత యోసేపు గారు, జోజప్ప, ఇలాంటి రకరకాల పేరు పెడతారు. ఎందుకు? అప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆ ద్రాక్షారసం. ఇది మీరు చేయడం వల్ల మీరు శక్తి నందెదరు. ఇలాగ మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి వారం అవ్వచ్చు, నెలకు అవ్వచ్చు, ఇష్టం. ఎందుకు నెలకు పెట్టారంటే కొన్ని సందర్భాల్లో అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాం. ఈ నెలలో పొరపాటున మనం ఏ పొరపాటు చేస్తాం. పొరపాటు చేసినప్పుడు ఒక్కసారి దాన్ని ఒప్పుకుంటూ ఉండాలి, ఒప్పుకొని విడిచిపెడుతుండాలి అని చేస్తుంటాం. మానవ సహజంగా ఎన్నెన్నో చేస్తుంటాం. చాలా మంది, నేను అసలు చాలా సింపుల్ థింగ్ అండి ఇది. ఈ సింపుల్ థింగ్ని ప్రజల్ని అడ్డేస్తున్నారు చాలా మంది. నిజమే, పవిత్రంగానే ఉండాలి, పవిత్రంగానే తీసుకోవాలి, భక్తిభావంతో తీసుకోవాలి. తీసుకున్న ఇలాగ చేయడం వల్ల మీరు ఏమవుతారు? అన్యోన్య సహవాసం మీకు బిల్డప్ చేసుకున్న వాళ్ళు అవుతారని దేవుడు ఒక క్రమాన్ని వీడికి అలవాటు పరిచాడు. ఇది నా కొత్త నిబంధన అంటున్నాడు. ఏటా నిబంధన? ఇది నా శరీరం అని మీరు జ్ఞాపకం చేసి తీసుకోవాలి. ఇది నీ ద్రాక్షారసం, ఇది యేసుక్రీస్తు రక్తము అని ఎప్పుడైతే ప్రార్థన పనులు తీసుకుంటారో, యేసు రక్తము అప్పుడు మనల్ని అవుతూ వస్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఒక ఆదివారం, ప్రతి ఆదివారం మరి పాస్టర్ గారు ఇస్తారు కదా ద్రాక్షారసం. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ ద్రాక్షారసం ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే ఏమవుతుంది? యేసు రక్తం అందులోకి వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? శక్తిని అందుతాం, తృప్తి. మనము ఒక శాసనాన్ని పాటిస్తున్నాం కనుక, ప్రభా నేను నీ గట్లనే ఉన్నాను, ఇది నేను ఆచరించాను కనుక నీవు నన్ను తీసుకోవాలన్నప్పుడు అపవాది మన దగ్గర చాలా పోతాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక క్రమాన్ని అలవాటు పరుచుకున్నాడు, యేసు ప్రభు చెప్పాడు చేస్తున్నాడు కనుక మన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒక అవకాశం. వీళ్ళరా ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకున్నాం. అన్యోన్య సహవాసము కలిగిన వారు ఏమిటి? అలా చదువున్నాను ఒకసారి. 7వ వచనం 1వ అధ్యాయం.
నిర్గమకాండంలో మరణము రాకుండా ఏమైంది? రక్తాన్ని ప్రోక్షిస్తే యెహోవా దూత వీళ్ళు క్రిస్టియన్స్ దేవుడు నమ్ముకున్నారని వాళ్ళని ఏమనుకున్నా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఇది యేసుక్రీస్తు రక్తాన్ని కూడా ఏం చేసుకోవాలి? మీరు ప్రోక్షింప చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? అన్యోన్య సహవాసం కలిగిన వారే ఉంటే యేసు రక్తం మిమ్మల్ని పవిత్రపరచని చెప్పాడు కదా. అన్యోన్య సహవాసం కంపల్సరీ, గెట్ టుగెదర్ ఇస్ కంపల్సరీ. దేవుడు ఒక మర్మాన్ని మీకు రిలీజ్ చేసి వెళ్ళిపోయాడు. అందువల్ల ఏం చేయాలి? ఓన్లీ టీవీలో కూర్చొని ఆరాధించడం కాదండి. డిజిటలైజేషన్ ఈ మధ్య చాలా మంది పెడుతున్నారు. డిజిటలైజేషన్ వర్షిప్స్ అని. డిజిటలైజేషన్ వర్షిప్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. దేవుని దృష్టిలో అది ఒక దోషమే కానీ యాక్సెప్టబుల్ కాదు. ఒకవేళ ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ టైం లేక మేము ఆల్రెడీ ఒక దగ్గరికి వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని వచ్చేస్తుంటావు అని అంటాడు. కానీ బైబిల్లో సత్యం ఎరగక, బైబిల్లో సత్యం దేవుడు చెప్తున్నాడు అన్య సహవాసం కంపల్సరీ అన్నప్పుడు నువ్వు ఎలాగో డిజిటలైజేషన్ దగ్గర కూర్చున్నాడు దేవుడు అడిగితే ఏం సమాధానం చెప్తావు? నేను చేర్చుకున్న ఆ పాస్టర్ ఏం సమాధానం చెప్తాడు? చెప్పలేదు. కనుక ఎవరిని విమర్శించడం కాదండి, నేను దైవజనం విమర్శించడం కాదు, దయచేసి క్షమించండి. ఈ విధంగా డిజిటలైజేషన్ క్లాసెస్ అన్నీ జరుగుతున్నాయి రకరకాలు. మనిషి లేకుండానే అలా వాట్సాప్లో చేస్తాయి. ఏది ఎప్పుడు ఓన్లీ ఎసెన్షియల్ అయినప్పుడు, నీకు అక్కడ దిక్కు ముక్కు కానీ దైవజనుడు కానీ ఫంక్షన్ లేనప్పుడు ఇది యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇది మరి ఇంకా నీకు వేరే ఛాన్స్ లేదు కనుక దేవుడితో ఒక సమాధానం పడడం కొనికి అది ఒక సాధన కింద ఆ క్షణంలో నువ్వు యూటిలైజ్ చేసుకోవడానికే. కానీ సహవాసం లేకుండా, సంఘం లేకుండా ఇష్టానుసారంగా తిరిగితే ఏదో టీవీ చూసేస్తే సరిపోదు. సెలలో వాక్యాలు వస్తున్నాయి కదా, నేను చూస్తున్నాను సరిపోతుంది, నాకు చాలు ఈ భక్తి అంటే. ఆ భక్తి శుద్ధ దండగమ్మ, దండగ. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలంటే యూ షుడ్ మెయింటైన్ ద చర్చ్ అదర్ లైక్ కైండ్ ఆఫ్ గ్యాదరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ టు బి వర్షిప్ టు ది గాడ్. దేవుని ఆరాధిస్తున్న వారి క్రమంలో మీరు కూర్చోండి. అప్పుడు యేసు రక్తం మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. ఈ సంవత్సరంలో రాబోతున్న దినాల్లో ఎలాంటి వేరియేషన్స్ ఉందో తెలియదు. కానీ ఇప్పటి నుంచి చాలా మంది భయపడుతున్నారు. అప్పుడు నీకు కావాలి యేసు రక్తంని గృహం చుట్టూ ప్రోక్షింపు చేసుకోకపోతే, అంటే ప్రార్థన ద్వారా యేసు రక్తాన్ని ద్వారా నువ్వు కంచి వేసుకోకపోతే ఏమవుతాం మనం? దేవుడు నేను రక్షించడానికి అక్కడ ఛాన్స్ ఇవ్వలేనట్టు ఉంటుంది. దేవుడు ఎన్నో ప్రాసెస్లు ఇచ్చాడు, సోర్సెస్ ఇచ్చాడు. మీకు ఏం చేయాలో నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఆయన మీరు చేసుకోండి, మీకోసం నేను అన్ని చేశానని అన్ని అమెచ్చిపెట్టి వెళ్తున్నారు. తల్లిదండ్రులు అంటారు, నాయన మీరు వంట చేసుకోకండి, వంట కూర వండిస్తాను, అన్నం వండిస్తాను, సాంబార్ వండిస్తాను, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తిని ఉన్నాను అన్నప్పుడు మాయరోగం తింటాం కదా. అలాగే దేవుడు ఏదైతే చెప్పాడో సిస్టమ్గా అలవర్చుకొని ఆ రక్తాన్ని మనలో ప్రోక్షింప చేసుకుంటే, మన గృహం చుట్టూ మన హృదయంలో ఆ రక్తాన్ని ప్రోక్షింపిస్తే మనం ఏమవుతాం? దేవుని రక్షణ అలా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందమ్మా? ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం నేను ప్రతి పాపం నుంచి, ఎలాంటి పాపమైనా, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ప్రతిదినం కడుక్కుంటూనే ఉండాలండి. మనం మొహం కడుకొని మనం బయటకు వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చినప్పుడు కాళ్ళు కడిగేసుకుంటాం, తర్వాత స్నానం చేసుకుంటేనే కానీ మనం ఇష్టపెట్టుకోం. అవునా కదా? మరి అదేవిధంగా యేసుక్రీస్తు రక్తంలో కూడా మనం కడుక్కోవడానికి అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు హేబెల్ రక్తం, ఆఫ్టర్ ఒక హేబెల్ రక్తం ఈరోజు యేసుప్రభు రావడానికి ఒక బలమైన కారణం ఏంటి చెప్పిన పిల్లరా? హేబెల్ రక్తం తండ్రిని, నా తమ్ముడిని, నా అన్నని ఏమి అనకండి అని ఆ రక్తం ఆయన మొరపడుతుందండి. హల్లెలూయా. చూసారండి, ఆఫ్టర్ ఆల్ హేబెల్కి ఎంత కనికరం ఉంటే నాకెంత కనికరం ఉందని చెప్పేసి దేవాది దేవుడే మరియమ్మ గారి గర్భంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక మనిషి గర్భం ఎలా ఉంటుందంటే అగమ్య గోచరం, అంధకారం, చీకటి, ఊపిరి ఆడినటువంటి పరిస్థితి. అటువంటి వాటిలోకి వెళ్ళి దేవుడు ఏం చేశాడు? బయటకు వచ్చాడు ఈరోజు. ఎందుకో తెలుసా? నీకోసం రక్తాన్ని ఒలికించడం కోసం. ఆ రక్తం ఒలికించకపోతే దేవుని కనికరం నువ్వు పొందుకోలేవు. దేవుని కనికరం పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలి? ఎవరి రక్తంలో? గొర్రెపిల్ల రక్తమా?
పులి రక్తమా, గాడిద రక్తమా? గొర్రె పిల్లలు. యేసు క్రీస్తు రక్తము. ఈ రక్తంలో కడుక్కుపోతే ఎవరు కూడా, నేనే సరే అంతేనండి, మైక్ పట్టుకొని మాట్లాడుతాను కాదు, నేను రక్తంలో కడుక్కుంటూనే ఉంటుంటాను నేను. ప్రభువా నాకు క్షమించు. ఒకవేళ తెలుసు తెలియకో, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తుంటాం. చిన్నవి అవ్వచ్చు, పెద్ద అయిపోతాయి. అందుకే ప్రతి పాపను కూడా ఆయన దగ్గర ప్రభా ఇలా జరిగింది ప్రభా అని సిగ్గు లేకుండా ఆయన చెప్పుకుంటే ఏమవుతుందండి, మనం యేసు రక్తం సిగ్గుపడదు ఆయన, చెప్పండి పర్లేదు రండి అన్నాడు దేవుడు. జనులారా నా ఎదుకే రండి, ఈ పాపములు కెంపు వలె ఎర్రడమైనను హేమము వలె తెల్లవని. ఎంత అద్భుతమైన మాట అండి. ముందే ప్రవచించాడు యెషయా గ్రంథంలో. ఎక్కడుంది అది వచనం? నీ పాపములు ఎర్రడమైన కెంపు వలె. కెంపు ఎర్రగా ఉంటుంది కదా, బహుశా ఎర్రగా ఉన్నాను తెలుపు చేస్తాడట. ఏది ఎవరో యేసుక్రీస్తు రక్తం అనేటువంటి డిటర్జెంట్ కేకుతో నేను బాగా కడగడు. ఆయన రక్తంలో మనం కడుగుదాం. వచ్చే సంవత్సరం, రాబోతున్న సంవత్సరంలో ఎవరిని బాధపడే అంశం నీ దగ్గర ఉండకూడదు. అది నీకు తగ్గించుకోబడచ్చు. ఎవరినైతే నువ్వు నిర్బంధిస్తున్నావు, ఎవరి టాలెంట్ నువ్వు అడ్డగిస్తున్నావు, నువ్వు ఆయన రక్తం కోసం అపవాదం అయిపోతావు. నువ్వు సేవ చేస్తూ ఉండొచ్చు, నువ్వు పెద్ద పెద్ద మినిస్ట్రీ జరుపుతుండొచ్చు, కానీ దేవుడు క్షమించు. అలాంటి సహవాసం అనుకోద్దు. అన్యోన్య సహవాసం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటే అన్నాడు. చూసారా, సింగులర్ కాదు, ప్లూరల్. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు లేక 100 అవుతుంది, అప్పుడు దేవ సన్నిధికి వస్తుంది. నేను యేసు రక్తము అలా పవిత్రపరిచేసి ఆదివారం నాడు వాళ్ళు అలా సన్నిధి వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఈరోజు నువ్వు నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. యేసుక్రీస్తు కోసం ఎందుకు గొంతుకు చూసి అరుస్తాం? యేసుప్రభు రక్తం లేకపోతే మనం ఎందుకు పనికిరాలు అయిపోతాం? చచ్చిపోయిన తర్వాత నరకాగ్నిలో వెళ్ళిపోరా. దాదాపు నరకం 4500 నుంచి 5200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని సైంటిఫిక్గా నిరూపణ అయింది. అమెరికన్ ఒక చిప్, మైక్రో చిప్ లోపల ప్రవేశపెట్టారటండి. అక్కడ వేడిని తట్టుకోలేక మెంటింగ్ అయిపోయిందట. ఒక 5000 డిగ్రీ సెంటీగ్రేడ్ కలిగిన ఒక మెటల్ కరిగిపోయిందట. సో అదే మనకి సిగ్నిఫికెన్స్. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం యేసుక్రీస్తు రక్తాన్ని మన కోసం చిందించాడు. దీనికి చేయాల్సిందల్లా, ఏ పరిస్థితి అయినప్పటికీ, ఎటువంటి దిగజారిన స్థితిలో ఉన్నా భయపడదు. దేవుని సన్నిధిగా వాక్యం ఆలకిస్తున్నప్పుడు విశ్వాసము ద్వారా మనలో నివసించడానికి దేవుడు ఇష్టపెట్టుకున్నాడు కనుక నువ్వు ఎలాంటి ఘోరపాపైనా, రౌడివైనా, రుస్తువైనా, ఎటువంటి దాదావైనా దేవుని సన్నిధిగా ఈ కండలను రక్షించవు, జిమ్ములు రక్షించవు, ఏవి రక్షించవు. నువ్వు కండలు తిన నాదుడు కావచ్చు, చచ్చిపోయిన తర్వాత నువ్వు కట్టివై కాలిపోతుంటావు. గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా. యేసుక్రీస్తు మన పాపం కడుక్కుందాం. ఒకవేళ ఏవైతే ఉపవాసం ఉన్నాయో వాటిని కూడా ఒప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఒప్పుకోవడానికి ఆ ఆటంకం వస్తే దేవుడు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు నువ్వేమవుతావు? ఆయనలో ఉంటున్నావు కనుక, ఆయనతో నువ్వు మనం చేసుకుంటున్నావు, కలుగుతున్నావు కనుక, ఒక పిల్లడుగా, వాడు కొడుకు పుట్టిన కుమారుడుగా ఆయన రక్తం నేను ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుడు నన్ను క్షమించాడు. ఎన్నో గవర్నమెంట్ వంటి తప్పుదమ్ములు చేశాను, తెలిసి చేసి తెలియకుండా చేశాను. దేవుడు వాడిని సున్నితంగా కడిగేసాను నాకు చూపించాడు. దేవుడు చూపించాడు స్పష్టంగా, అబద్ధం ఆటలేదు. చూపించాడు, నువ్వు ఇలా చేసేవాడు కదా, అందుకే ఇలాగే చేశాను అన్నాడు. అయినప్పటికీ చెంత తెచ్చిన పులుసు రావదన్నట్టుగా మన మంచి స్వభావం కనపడుతూనే ఉంటుంది. ఇది ప్రతి మానవుడు ఒప్పుకోవాలి. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. అక్కడ 103 కీర్తన చివరి అక్కడ వచ్చిన, ప్రభువా మేము మంటి వారమని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా అన్నాడు దావీదు. దావీదు స్వభావం అంటే దావీదు తెలుసు, దావీదు ఎలా అంటాడు దేవుడు తెలుసు. అయినా సరే ఆయనకి ఒక సర్టిఫికేట్ ఇచ్చే, దావీదు నా హృదయం సరే. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిద్దాం. యేసుక్రీస్తు రక్తాన్ని మనం మరి ప్రతి ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి, వేదాల్లో కూడా దాగిన సారం. సర్వ పాప పరిహారార్థం తద్రక్షణ ప్రోక్షణం భవిష్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలి యాగం. అంటే ఒక మానవుడు పాపం తీయాలంటే, ఒక మానవుని పరిశుద్ధిని పరమాత్మ యొక్క సహకారంతో కూడిన రక్తం ఎప్పుడైతే నువ్వు చిందించబడతాదో భూమి మీద, అప్పుడే మనకి స్వర్ణయుగం అంటారు దాన్ని. హల్లెలూయా. నిజంగా స్వర్ణయుగం ఉందండి. స్వర్ణయుగం ఇక్కడ కాదు, రాబో యుగంలో మీరు నాతోను, నేను మీతో ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలే ఉంటారని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి సహా మళ్ళీ సమకూర్చదు అన్నాడు. ఎక్కడ సమకూరుస్తాడు? పరలోక రాజ్యపు గవినిలో, ఆ మంటపంలో సమకూర్చి లాస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, తండ్రికి అప్పు చెప్పేస్తాడు. ఇక ప్రభా నా రక్తం ద్వారా వీళ్ళందరూ కడపడ్డారు, ఈ
గ్యాంగ్ అంతా నీదే, ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు నేను ఒక డేటా ఇచ్చేసి తండ్రి కప్ చెప్పాడు. తండ్రి కూడా పర్సన్ యేసుక్రీస్తు కూర్చొని ఈరోజు ఏం చేస్తున్నాడు? సిలువ వేయమన్న యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు, ఇప్పటికీ ఎలా ఉన్నాడు. హీ స్టిల్ ఎలా కైండ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఆ రక్తంతోనే ఉన్నాడట, ఆ గాయాలతోనే ఉన్నాడట, మొరపెడుతున్నాడట. హల్లెలూయా. ఆడుకునే దేవుడు కదా యేసుక్రీస్తు. నీ కోసం నా కోసం మొరపెడతాడు. కరోనాతో బాధపడుతున్న వాడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, రమేష్కి కరోనా నుంచి విడుదల ప్రకటించు. లేకపోతే సుబ్బారావు ఎవడు మొరపెడుతున్నాడు యేసుక్రీస్తు నామంలో. సుబ్బారావుని, గొంగుల సుబ్బారావుని స్వస్థపరిచేసయ్యా. రాపేటి సుందర్రావుని స్వస్థపరిచేసయ్యా. సతపస్తి మోసెస్ని స్వస్థపరిచేసయ్యా. బ్యూల రాజుగారిని స్వస్థపరిచేసయ్యా. వీళ్ళందరూ కూడా దేవుడు పేరు పేరున పెట్టి, వీళ్ళందరూ దేవుని పిల్లలు కనుక మొరపెడుతున్నారు కనుక ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు రక్తం ప్రోక్షిస్తుంది కనుక క్రైస్తవులు ఈరోజు భయం లేకుండా దేవుని యందు భయం కలిగి ఉన్నారు. దేని యందు భయం లేదు, ఏ దిగులు ఏందో వాళ్ళ భయం లేదు. వారు కరోనా వచ్చినా సరే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారండి. హల్లెలూయా. అటువంటి పరిస్థితి ఎవరిచ్చారు? అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరిచ్చారు? యేసుక్రీస్తు రక్తం మా కోసం తిందించబడింది. మన కొరకు ఎలా అయినా మనకు శిశువు అనుగ్రహించబడిన ఆయన భుజములపై రాజమాదని. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానమునకు అధిపతి. సమాధానం అంటే ఏ సమాధానమ్మా? ఇది తండ్రికి మనకి అడ్డొచ్చిన దోషాలకు సమాధానం కలిగజేసింది. ఇక నీకు ఏ దోషాలు లేవు, వెళ్ళిపో. యేసుక్రీస్తు నందు వారికి ఏ శిక్ష విధులు లేవు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటున్నాడు, క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి శిక్ష విధులు లేవు. ఈ వాక్యాన్ని దీవించును గాక. మరి ఏం చేస్తున్న దేవుడు మరి యేసుక్రీస్తు రక్తం కోసం చెప్పమన్నా నాకు ఆలోచన వచ్చిందండి. ఇది డైరెక్ట్గా దేవుడు చెప్పలేదు, ఉదయ ప్రేరేపణ పరిశుద్ధాత్మను ఆనుకుని ఉంటాను కనుక ఆ విధంగా నాకు ప్రేరేపణ నుంచి ఈ క్రిస్మస్ సందేశం చెప్తామని ఈ విధంగా నడిపించారు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమలతో కృపలు మా ప్రభా, ఈ రక్తం కోసం మా కోసం మాతో మాట్లాడారు ప్రభా. ఈ రక్తం చిందించకపోతే మాకు క్షమాపణ లేదు, మా జీవితాలకు అర్థం లేదు. పరలోక రాజ్యపు ఇంకా ఆశలు చిగురించేయండి కేవలం నీ వల్లే ప్రభా. నీ వల్ల మేము చనిపోయినా నీ రాజ్యానికి వస్తాము. ఒక ధీమా మాకుంది ప్రభా. మీ అందరి నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరిచిందని వాక్యం సెలవిస్తుంది. అదే నిరీక్షణతో అడుగుతున్నాం. ఈ రక్తంలో కలిగి స్పర్శపరచండి. ఈ రక్తం కోసం తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు తెలియజేసుకో. ప్రతి గృహానికి వెళ్ళు, ప్రతి గృహంలోకి దూరిపోయి వారి గృహాల్లోకి వెళ్ళిపోయి వారు నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకో. మీరు వెతకకపోయినా దొరికిన వాడు నన్ను వాగ్దానం చేసావు కదా. మీరు వెళ్ళండి, ప్రతి ఒక్క చోట్ల వారితో మీరు మాట్లాడి ఈ రక్తాని కోసం, ఈ శిలువ త్యాగం కోసం వారికి వర్ణించండి. రాబోతున్న నూతన సంవత్సరం గొప్ప సంతోషంగా మా కుటుంబాలు ఉండాలి, మా ఈ లోకం కూడా ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా అల్లకంలో అయిపోయింది కరోనా వైరస్తో. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభు ఓమిక్రాన్, దాది కూడా చాలా భయంకరం అంటున్నారు. మరి ఏ దగ్గర వచ్చినప్పటికీ మేమేం చేయలేం, కేవలం నీకే మేము మొరపెడతా ఉన్నాం. మీ బిడ్డలు మీరు కాల్చుకోండి. మీ బిడ్డలకు ఐగుప్తులో ఇజ్రాయెల్కి ఎలాగైతే కాపుదల ఉందో ఆ విధంగా మా హృదయాలపై, మా గడప గుమ్మలపై, మా గృహము చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని చేత, నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షింపజేసి నడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోవాలి. ఈ ఇంటికి నేర్పించిన వానరమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి పాపను దీవించండి, ఆశీర్వించండి. నేను వారి చదువులతో, వారి ఉద్యోగులతో కాపాడండి ప్రభు. వాళ్ళు కూడా రక్షణ అనుగ్రహించండి. బ్రతిమాడుకుంటున్నాం, వారిని దీవించండి, ఆశీర్వించండి ప్రభా. ప్రభునైనా తన సుఖమైన నిధులు మాకు అనుగ్రహించండి. ఈ కూడికను ముగించి తిరిగి ఇంటికి వెళ్తుండగా మా హృదయాలకు, మా ఆత్మలు నీ కాపుల నుంచి నడిపించండి. మా ఆలోచన స్వాధీనం నుంచి నడిపించుకోండి. కొత్త సంవత్సరం గడవబోతుండగా మీరే నూతనమైన సంతోషం, నూతనమైన ఆశీర్వాదాలతో నన్ను, నా కుటుంబాన్ని నింపమని ఇంకా ఫేస్బుక్లో, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున ఆశీర్వదించండి, ఖచ్చితంగా ఆశీర్వదించండి. ఈరోజు వారు మీ యొక్క అభిషేకం ప్రతి ఒక్కరి మీద అభిషేకం వెళ్ళడానికి, ఈ రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపచేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మకులు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవునువమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ప్రాస్పరస్ న్యూ ఇయర్.
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరంలో నేను ఏదైతే వాక్యం పంచుకున్నానో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వాక్యం 10 మందికి ఈ వాక్యంలో అర్థం ఉందని నేను నమ్మితే దేవుడు ఇచ్చిన వాక్యంలో మంది కాదండి, దేవుడి వాక్యం ఇది. మళ్ళీ ఎవరికి టాలెంట్ పర్సన్స్ లేరు, దేవుడు మహిమ తెచ్చుకుంటున్నాడు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మనం దీవించిన గాక. ఆమేన్. అంతటితో ఈ కూడికని ముగిస్తాం. ఇక సెలవు.